హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీ వెంకట్. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఒక లోన్ కావాలి అంటే ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ తీసుకుంటారేమో, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనే రకంగా చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏ టెన్షన్ లేదు, టైంకి స్పాట్లో మేము లోన్ ఇస్తాం అండ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటుంది అని చెప్పి జెన్సెస్ వాళ్ళు మంచి లోన్స్ అయితే ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి నాతో పాటు అయితే శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారనమాట. సో హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్ సార్. సార్, లోన్ అని అనగానే చాలా మందికి రకరకాల భయాలు వచ్చేస్తాయి సార్. ఎందుకంటే ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తారు, కానీ తర్వాత తీసుకునేటప్పుడు డబుల్ కట్టించుకుంటారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేస్తూ ఉంటారు అనే రకంగా కొంతమంది భయపడుతూ ఉంటారు. అవునండి. మన దగ్గర లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అండ్ లోన్ తీసుకోవాలంటే కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి, అసలు జెన్సెస్ ఎలాంటి లోన్స్ ఇస్తుంది సార్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండి. ఐఎమ్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. మా కంపెనీ వచ్చి ఆల్మోస్ట్ ఇట్ హెస్ బీన్ ఫార్మ్ 6 years బ్యాక్. ఓకే. అండ్ మేము ఆల్మోస్ట్ అన్ని లోన్స్ కవర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ పర్సనల్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, మార్ట్గేజ్ లోన్స్ కానీ. ఓకే. ఇందులో ఒకటండి, మేము కార్పొరేట్ డిఎస్సి ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్బిఎఫ్సిస్. ఓకే. ఎన్బిఎఫ్సిస్ అంటే దే ఆర్ లైక్ ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, and these are all the line of NBFC banks. Nationalized banks come as to State Bank of India and Central Bank of India. These are all the nationalized banks. Okay. There is a variation in these two banks. The rates of interest in nationalized banks are fixed. Okay. Whereas in NBFCs, they are all flexible. The rate of interest varies from file to file, customer to customer. Okay. So we generally, maaku వచ్చే customers ఎవరైతే ఉన్నారో, our company gives the best recommendation and according to the profile of the customer we give it to the banks. ఓకే. అండ్ సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని లోన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్న వాటి గురించే చెప్తాను సార్. కొన్ని లైక్ పర్సనల్ లోన్ అనేసరికి ఏ విధంగా వేస్తున్నారు, ఎలా సార్? అంటే కొంతమంది ఏంటంటే శాలరీ అకౌంట్కి వేస్తారు, ఇంకొంతమంది శాలరీ లేకపోతే ఇవ్వరు అని చెప్పేసి అంటుంటారు. మన దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? Definitely salary account is a must అండి personal loans ki. Okay. But recently we have one bank where salary should be credited into the customer's account, but there are no tax returns. Okay. For example, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్లో ఏంటంటే salaries will be credited, but they don't give form 16 and ITRs and all. For them also we can provide the personal loans. Okay. But the rate of interest will be slightly higher than the normal. Okay. And what about business loan, sir? Business also same thing, sir. It is almost the profile, the vintage of the customer, minimum 2 years profile undali. Okay. 2 years experience undali. 2 years experience అయిన తర్వాత వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి బిజినెస్ లోన్ కెన్ బి గివెన్. ఓకే. అంటే ఎంత నుంచి ఎంత వరకు ఇవ్వగలుగుతారు మీ దగ్గర? We can do up to right from 10 lakhs to almost 10 CR. 10 lakhs to 10 CR. 10 CR వరకు బిజినెస్ లోన్స్ అయితే అంటే కేటగిరీ వైజ్ అండి. బియాండ్ సర్టన్ అమౌంట్ collateral security is also required. ఓకే. అండ్ హోమ్ లోన్కి మెయిన్ రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి, ఎంత నుంచి ఎంతవరకు లోన్స్ ఇస్తున్నారు అండ్ ప్రాసెస్ ఏంటి సార్? హోమ్ లోన్స్ యాజ్ యూ నో రెండు విధాలుగా, సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే. అండ్ లాస్ట్ 2 years వింటేజ్ ఉండాలి, లాస్ట్ 2 years నుంచి ఐటీఆర్స్ ఉండాలి, టాక్సేషన్, ఈవెన్ బిజినెస్ పీపుల్ ఆల్సో ద సేమ్. ఓకే. అండ్ మార్ట్గేజ్ లోన్ అనగానే చాలామంది ఏంటంటే లైక్ మనం ల్యాండ్ వాళ్ళ పేరు మీద రాసిస్తాం, డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాం, తర్వాత మళ్ళీ ఏమైనా చేస్తారేమో అనే రకంగా కొంతమంది భయపడుతూ ఉంటారు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనే రకంగా భయపడుతుంటారు. మన దగ్గర ఎలా ఉంది? అలాంటిది ఏం లేండి. మా దగ్గర ఉన్న బ్యాంక్స్ వేర్ వీఆర్ అసోసియేటెడ్. ఓకే. దీస్ బ్యాంక్స్ దే ప్రొవైడ్ అప్ టు 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకే. మార్ట్గేజ్ లోన్స్. మార్ట్గేజ్ లోన్స్ అంటే డెఫినెట్గా ప్రాపర్టీ షుడ్ బి ఆన్ ద ఇండివిజువల్స్ నేమ్. ఓకే. ఇండివిజువల్ కెన్ అప్రోచ్ ద బ్యాంక్ through Genesis and get the best interest rate also. అంటే ప్రాపర్టీ, ఇప్పుడు మార్ట్గేజ్ అనగానే ప్రాపర్టీ మినిమం ఈ రేంజ్లో ఉండాలని ఏమైనా ఉందా సార్ రిక్వైర్మెంట్? ప్రాపర్టీ అంటే డిపెండ్స్ అపాన్ కస్టమర్ టు కస్టమర్ అండి. From 10 lakhs to almost 1 crore to any amount mortgage loan can be given. Okay. Only thing is the property should be valued again. Okay. If the property value is around 5 CR, up to 60% the bank will provide the loan. ఓకే. సో ప్రాపర్టీ వాల్యూ ఎంత అయితే ఉందో దాని మీదనే మనం 60% to 70%. In some cases we have done even up to 80% also. ఓకే. Yeah. అండ్ సార్, కొంతమంది ఏంటంటే కార్ లోన్ల కోసం చూస్తూ ఉంటారు సార్. కార్ లోన్ ఇప్పుడు మస్తు చాలా మంది వరకు హైదరాబాద్లో కాదు ఎక్కడ చూసుకున్నా సరే బైక్ మీద వెళ్ళడం కంటే కార్ కొనుక్కుంటే బెటర్ కదా అన్న రకంగా ఉన్నారు, తీసేసుకుంటున్నారు. చాలా మంది లోన్ల మీదనే ఎక్కువ తీసుకుంటారు సార్ కార్ అయితే. డెఫినెట్లీ అండి. కార్ లోన్ కావాలంటే మన దగ్గర ఎంత ఇంట్రెస్ట్లో వస్తుంది, మనం ఏ రకంగా ఇస్తున్నాం అది? కార్ లోన్స్ వెరీ సింపుల్ ఉంది. ఆన్ ద అపార్ట్ ఫ్రమ్ the car cost. Suppose if the car cost is around 10 lakhs and the life tax is around 1.5 lakh payable to the government, up to 10 lakhs the banks provide. Just up to 1.5 lakh would be the
ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద కస్టమర్స్. ఓకే. సో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆన్ రోడ్ ఏదైతే ఉందో 100% ఇచ్చేసారు దాని మీద? ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 100% ఓన్లీ ప్రొవైడెడ్ ద కస్టమర్ హ్యాస్ గాట్ ద ఆల్ ద పేపర్స్ పర్ఫెక్ట్. అంటే సార్ ఇంకొంతమంది కమర్షియల్ వెహికల్స్ తీసుకుంటారు. అంటే ఎల్లో ప్లేట్ అనమాట. లైక్ ఏదైనా కంపెనీలో పెట్టుకోవడానికో, నడిపించుకోవడానికో, ట్యాక్స్ ప్లేట్లా నడిపించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి సార్ మన దగ్గర? As a commercial loans can be given, but that will be at a higher rate of interest. Okay. Because it doesn't come under individual consumer. It comes under like taxi caps వాళ్ళంతా ఉన్నారు. They get it, but slightly higher rate of interest. Okay, slightly. మరి హెవీగా అయితే కాదు. 1.5 to 2% ఎక్కువ ఉంటుందండి. ఓకే. సూపర్ సార్. అండ్ డాక్టర్ లోన్స్ అని చెప్పేసి ఇస్తున్నారని తెలిసింది. ఏంటి సార్ అసలు అదే ఒకసారి దాని గురించి? డాక్టర్స్ లోన్స్ we are tied up with Bajaj Finance అండి. Bajaj Finance is the most aggressive company in the market where they provide exclusively for doctors. Yes. In fact, వాళ్ళ ప్రాపర్టీ 100% ఉన్నా కూడా up to 110% Bajaj provides funding to them. Okay. For the doctors. Okay. The doctors special schemes ఉన్నాయండి for building up the hospitals, clinics and multi-speciality hospitals. We have done a lot of so many doctors are there where we have done from S Genesis. Okay. More than we should be having around 40, more than 100 customers of doctors are happily satisfied with our services. Wow, great sir. And ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి సార్ మనకి? డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఏముంటుంది? Nothing sir. So basically we look into the doctor's practice. Okay. Their tax returns and all that. How much basically it's how much bedded a hospital it is. Suppose if it is fitted 50 bedded. Okay. The loan requirement is how much and as assessment చేస్తాం మనం. We do it along with the banker. We don't do individually our own. Okay. We go along with the banker to the hospital, see what is his requirement and we'll give the best solution. సూపర్. అండ్ సార్ కార్ విషయం ఇందాక మనం మాట్లాడినట్లు కొంతమంది యూజ్డ్ కార్ తీసుకుంటారు. అంటే ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అని చెప్పి యూజ్డ్ కార్స్ అప్ టు 5 years వరకు చేయొచ్చండి. అప్ టు 5 years. అప్ టు 5 years. అప్ టు 5 years. ఓకే. అంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే 3 years కంటే ఎక్కువ ఇవ్వమని అంటారు. లేదండి, అప్ టు 5 years the banks are doing right now. Okay. 5 years. A few banks are there 3 years also. Okay. But it depends upon again the model of the car. Suppose Maruti Suzuki is there. They are given the best price loan. Okay. Suppose there are some vehicles which are around Ford, which is a brand that is Ford company. The Ford companies discontinue the cars very fast. వాళ్ళకి loans రావడం కష్టం అవుతుంది. Okay. But Hyundai, Maruti, Volkswagen, these car models, premium segment, we do second hand ones. అండ్ రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేసరికి చాలా మంది భయపడతారు లోన్ ఇవ్వడానికి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అనే రకంగా థింక్ చేస్తూ ఉంటారు. కొంతమంది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. సో మీరు కన్స్ట్రక్షన్ లోన్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పి తెలిసింది. సో దానికి ఇండివిజువల్ బిల్డర్స్ కూడా చేయొచ్చండి మనం. ఓకే. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఇట్ కమ్స్ as a negative list. ఓకే. We do it for them also. Okay. Construction, home loans for individual builders also. Okay. And for the project finance also. If a builder is going for an apartment or a villas construction, we can do project finance for that builder. Okay. Even if he is a newcomer also for the first year, if he is coming. Actually వీళ్ళకి ఎంత మినిమం 3 years నుంచి మినిమం 4-5 ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. ఓకే. వీళ్ళకి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? సింపుల్ సార్, వాళ్ళదంతా సేమ్ 3 years ITRs, whatever it is, the regular vintage, whatever it is there, we will consider. ఓకే సార్. వీటన్నిటి మీద కొంతమందికి సివిల్ స్కోర్ తక్కువ ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సివిల్ స్కోర్ ఎక్కడ డివియేషన్ చేయొచ్చు అంటే సార్, ఇఫ్ ఇట్ ఈస్ if it is settled, okay, sure, but sure, there is no return of status, we can consider. Return of status unte, it is very tough to do the funding from the banks. Okay. And sir, property loan ఏ విధంగా ఉంది సార్ మన దగ్గర? ప్రాపర్టీ లోన్ అంటే అండి, ప్రాపర్టీ లోన్ మీన్స్ లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు హైదరాబాద్లో ఒక 100 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇల్లు ఉందనుకోండి, లేదా ఒక 1100 SFTలో నాకు ఒక ఫ్లాట్ ఉందనుకోండి. సో వాటి మీద ఏమైనా ఉంటుందా, ఛాన్స్ ఉందా? You mean to say the mortgage loans, you mean to say, or what exactly you are asking? అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఒక 1200 SFTలో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. దాని మీద నాకు లోన్ కావాలి. ఓకే. ఓకే. సో దాని మీద ఎట్లా ఉంటుంది? It is as like housing loan it is considered. సో హౌసింగ్ లోన్ కిందకి వస్తుంది. హౌసింగ్ లోన్ కింద. అండ్ లైక్ ప్రాపర్టీ లోన్ అంటే ఏంటి సార్ మన దగ్గర? ప్రాపర్టీ లోన్ అంటే మార్ట్గేజ్ లోన్ మీరు అడిగి చెప్పింది. ఓకే. సో మార్ట్గేజ్ అండ్ ప్రాపర్టీ difference between property loan and housing loan is housing loan to be purchased, property loan already registered on the individual's name. ఓకే. అండ్ సార్ సేమ్ టైం ఏంటంటే చాలా మంది అబ్రాడ్కి వెళ్ళాలి, చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసరికి మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అండ్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, దీని గురించి ఒకసారి? ఎడ్యుకేషన్ లోన్స్ స్టూడెంట్స్ aspiring to go to US, UK, Australia, వీళ్ళ కంట్రీస్లో ద లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ టాప్ 10లో టాప్ 100లో ఉండాలి. అంటే ఈ స్టూడెంట్ విచ్ ఎవర్ యూనివర్సిటీ ఈస్ గోయింగ్, that has to be accredited in the financial institution first, basically. Okay. If it is a good A grade university or B grade university also, the banks will consider. ఇందులో సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ రెండు ఉంటాయండి. సెక్యూర్డ్ ఏమో విత్ ప్రాపర్టీ సెక్యూరిటీ ఉండాలి. బట్ మెనీ ఆఫ్ ద పీపుల్, కామన్ పీపుల్, దే డోంట్ హ్యావ్ సెక్యూరిటీ.
require unsecured education loans also, we can provide. We tried up with Incred, Advanced, many banks are there. Okay. And we assess the students' requirement according to the university's requirement, and we put it in the bank. ఓకే. అంటే లైక్ చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ అనగానే ఇస్తారో లేదో అనే రకంగా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ నుంచి మనకు మెయిన్ కావాల్సినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి గురించి ఒకసారి చెప్పండి. డాక్యుమెంట్స్ రెగ్యులర్ రిక్వైర్మెంట్ ఇస్ పేరెంట్స్ అండి. పేరెంట్స్ది వాళ్ళ 3 years ITRs ఉండాలి, ప్లస్ బిజినెస్ వింటేజ్ ఉండాలి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ వింటేజ్ ఉండాలి. ఓకే. వాళ్ళకు ఉంటే తప్పకుండా అన్సెక్యూర్డ్ లోన్స్ వీ హ్యావ్ సెంట్ మోర్ దెన్ 100 or 200 స్టూడెంట్స్ రీసెంట్లీ ఫర్ ద లాస్ట్ సెమిస్టర్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ. అండ్ సార్ గోల్డ్ లోన్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది సార్ మన దగ్గర? గోల్డ్ లోన్స్ అనేది వీఆర్ ఓన్లీ ఆల్మోస్ట్ ఆల్ ద బ్యాంక్స్ ఆర్ డూయింగ్ గోల్డ్ లోన్స్ ఇస్తున్నారు. మనం వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ దోస్ గోల్డ్ లోన్స్ వేర్ ద కస్టమర్స్ ఆర్ చార్జ్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది హౌస్ వైఫ్స్ వాళ్ళ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఇంటి దగ్గర ఉన్న మారడి పాన్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. చిన్న చిన్న అమౌంట్స్ 50,000, 1 lakh. యూనో వాళ్ళందరిది రేట్ ఆఫ్ మినిమం 3% పర్ మంత్ ఉంటుంది. వాళ్ళందరిది మనం టేక్ ఓవర్ చేయొచ్చు. దట్ విల్ బి ఏ వెరీ గుడ్ హెల్ప్ ఫర్ ద కస్టమర్స్. ఓకే. మన దగ్గర ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 80 paisa to 90 paisa ఉంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు మనం ₹1,00,000కి బయట 3,000 కడుతూ ఉంటాం, ఇక్కడ మన దగ్గర వచ్చేసి 800 ఉంటుంది. ఓకే. సో టోటల్గా మన దగ్గర ఎంతవరకు లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్? మాక్సిమం టు మినిమం నుంచి మాక్సిమం వరకు ఎంతవరకు చేయగలం, ఎక్కడి నుంచి ఎంతవరకు చేస్తాం మనం? అంటే ఇండివిజువల్ కస్టమర్స్ ఏదైనా సార్, ఇప్పుడు మనం మాట్లాడిన అన్ని టాపిక్స్లోనూ సో మినిమం నుంచి మాక్సిమం వరకు ఎంతవరకు చేయొచ్చు? అంటే డిపెండ్స్ అపాన్ ద కైండ్ ఆఫ్ లోన్ అండి. సపోజ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఇస్ దేర్ ఫర్ ద బిల్డర్స్, దట్ ఈస్ ద హైయెస్ట్. వీ కెన్ గో అప్ టు మినిమం 500 crores ఆల్సో. It depends upon the project basically. Okay. Loan requirement is only depends upon the project budget. Okay. Tell me one thing, sir. ఫైనల్గా లైక్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, నాకు లోన్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు? వెరీ సింపుల్ అండి. మా అండర్లైన్ నెంబర్ విచ్ ఎవర్ ఇస్ దట్, ఇట్స్ ఆల్వేస్ 24/7. ఇట్స్ ఓపెన్. ఎనీవన్ కెన్ కాల్ us ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లోన్. యూఆర్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరికైనా సరే లోన్ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు డెఫినెట్గా లోన్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళ టీం నుంచి ఎవరైనా సరే లిఫ్ట్ చేస్తారు, మాట్లాడిన తర్వాత మీకున్న రిక్వైర్మెంట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ సేమ్ టైం సార్, కొంతమంది ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్లో లేని వాళ్ళు ఉంటారు. సో మనకు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టోటల్గా మనకి? వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉందండి మనకి బ్రాంచెస్. ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ ఆల్ ద క్యాపిటల్ సిటీస్ వీ హ్యావ్ ద బ్రాంచెస్. అపార్ట్ ఫ్రమ్ ద బ్రాంచెస్ వీ హ్యావ్ ఫ్రాంచైజెస్, అండ్ అండర్ ద ఫ్రాంచైజ్ వీ హ్యావ్ కనెక్టర్స్. We have more than 2,000 connectors are there, at individuals connectors. Okay. So they go, suppose this is a remote village is there, we depend on the connector. Okay. ఆయనేమో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉందో ఆయన మాకు ఫార్వర్డ్ చేస్తాడు టు ద నియరెస్ట్ బ్రాంచ్. నియరెస్ట్ బ్రాంచ్ విల్ అసెస్ ద సిచ్యువేషన్, and if anything doubts are there, they'll send it to the head office. So I am handling all those issues. Okay. సో ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ దగ్గరలో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. తప్పకుండా సార్. సో అంతా మీరు చూసుకుంటారు. షూర్. లేదు కొంతమంది రాలేని సిచ్యువేషన్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కూడా మీ ఏజెంట్స్ వెళ్తారా? మీ ఎంప్లాయీస్ ఎవరైనా వెళ్తారా? ఎంప్లాయీస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దే విల్ గో. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ స్టేజ్ అండి. ఫస్ట్ డాక్యుమెంట్స్ తెప్పిస్తాం. ఆ డాక్యుమెంట్స్ అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ అవర్ పర్సన్ విల్ గో అండ్ డూ ద analysis as to how much is the loan requirement and everything. Okay, done sir. And నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, కొంతమంది యాప్స్ త్రూ లోన్స్ తీసుకున్న తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? లేదండి, యాక్చువల్లీ యాప్ ఈస్ ఇన్స్టెంట్ బేస్డ్ పర్సనల్ లోన్ సార్. ఆ పర్సనల్ లోన్ ఏంటంటే ఇన్స్టెంట్ at a very high rate of interest at 24% per annum. Okay. It's 2% per month. These apps are they are all coming from China basically. Okay, these apps, they attract you like anything and see that the amount is disbursed within the next half an hour. Okay. At the very higher rate of interest. I suggest many of the common people not to get attracted to this యాప్స్. అండ్ at the end of the day రీపేమెంట్ చాలా కష్టం అవుతుంది. వాళ్ళది రీపేమెంట్ కూడా చాలా టఫ్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన ఎవరైతే వచ్చి రికవరీ చేస్తారో ఏజెంట్స్ చాలా కష్టపడుతున్నారు. దెర్ ఆర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పీపుల్ గెటింగ్ సుసైడ్ ఆల్సో. సో ఐ ప్లీజ్ సజెస్ట్ ఆల్ ద ఇండివిజువల్స్ నాట్ టు గెట్ అట్రాక్టెడ్ టు ద చైనీస్ యాప్స్ బేసికల్లీ. ఎస్. అండ్ సార్ సేమ్ టైం ఇప్పుడు మీ కంపెనీ ఏదైతుందో దీనికి సంబంధించి మీరు యాప్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. అవునండి, వెరీ సూన్ వి ఆర్ కమింగ్. ఎలా సార్ అది ఎలా ఉండబోతుంది? In the app all our products are enlisted in that. Okay. And according to this requirement the customers choose the product and mark immediately ga mark message vastunda, our telecaller will call them and see that the work is done. Thank you sir. Thank you so much. And all the way sir. Thank you sir. Yeah. Thank you so much.